ఏంటి మొన్నటి వరకు నా అన్వేషణ 1.0 ఉండే, ఇప్పుడు నా అన్వేషణ 2.0 అయింది. అంటే మొన్నటి వరకు యూట్యూబర్స్ మీద మాత్రమే, యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరినీ టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్లో కొన్ని వేల కోట్లు స్కామ్ చేశారు అని. ఏమంటావు దాని మీద? నువ్వే అన్నావు 1 పాయింట్ ఉండే, ఇప్పుడు 2 పాయింట్కి వచ్చినాయి, నెక్స్ట్ 0 పాయింట్. అర్థమైందా నీకు? ఏంటిది? నాకు అర్థమైంది. ఇప్పుడు 1 తర్వాత ఏముంటది, 2 ఉంటుంది, 2 తర్వాత 3 ఉంటుంది, అట్లా పెరుగుతుండాలి. కానీ వీడు ఏం చేసుకుంటు తెలుసా, 2కి ఎండ్ 0కి వచ్చేసాడు. ఎందుకని? ఏ రకంగా అంటే ఎవరితో పెట్టుకుంటు తమ్ముడాడు, లాండ్ ఆర్డర్తో పెట్టుకున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్తో పెట్టుకుండు, గవర్నమెంట్తో పెట్టుకున్నాడు. అర్థమైందా? వాని బొక్క వాడే దవ్వుకున్నాడు. ఇప్పుడు అరే చిన్న చిన్న వాళ్ళని టార్గెట్ చేసిండు తమ్ముడాడు. గల్లీ పొరగాలని, వాళ్ళని వీళ్ళని, బెట్టింగ్ అని, ఇవ్వని, ఆ సినిమా వాళ్ళని, వీళ్ళని వాళ్ళని టార్గెట్ చేసినాడు మొన్నటి వరకు. ఎవడో బచ్చగాళ్ళు అందరూ. అర్థమైందా? ఈడో బచ్చగాడు అంటే వాళ్ళో పెద్ద బచ్చగాళ్ళు. ఏదో యూట్యూబ్లో అనుకోకుండా ఈ కొడుకులు ఫేమస్ అయ్యారు అనుకోకుండా అది అయ్యింది అనుకో. అరే వీడు పోయిపోయి మళ్ళీ గవర్నమెంట్తో పెట్టుకుండుగా. ఈ నా కొడుకు ఫస్ట్ ఇండియానే టార్గెట్ చేస్తాడు. ఎప్పుడు చూడు ఇండియా అంటే చీప్ వీనికి, ఎప్పుడు ఇండియా కల్చర్ అంటే చీపు, ఇండియా ప్రజలంటే చీపు. ఊరే నా కొడుక నువ్వు ఎవడు మహాతల్లి మీ అమ్మ, అరే మీ అమ్మ ఉంది కాబట్టి ఏం అనలేకపోతున్నా. నువ్వు ఎవరికి మరి ఏ కంట్రీని పుట్టినవురా నువ్వు? నీకు ఎందుకంత ఇండియా అంటే అంత చులకనా? ఎందుకు ఇంత వీనికి ఈ దుల, ఈ దూషారము, ఈ కథ, ఈ కార్ఖానా? అరే ఎర్రిపూక వాళ్ళకి తెలియదా వాళ్ళు ఏం యాప్ చేస్తున్నారు ఏంది? ఆ యాప్కు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చూసుకోకుండా పెడతారా? అది ఎప్పుడు గతంలో పెట్టిర్రు. అది మొన్న ఈ బెట్టింగ్ ల్యాబ్లు ఇవన్నీ చేసినాక కూడా మనం మళ్ళీ ఏదన్నా రిమార్క్ అయినట్టు అవుతుంది, మనం కూడా తీసేయాలని చెప్పి ఎప్పుడో తీసేసారు. ఎప్పుడుదో దాని పట్టుకొచ్చి అరే నా కొడుకు, అరే నేను ఏ దేశానికి రాణిస్తలేరు కదరా, నేను నాకు తెలిసి ఎవ్వరు రాణిస్తలేరు. ఎందుకు రాణిస్తారు ఈ గాడిద నా కొడుకుని? ఈడు ఇండియాలో పుట్టి ఇండియాకే ద్రోహం చేస్తుండేడు. ఇండియా కల్చర్ గురించి తప్పు మాట్లాడుతుండు, ఇండియా సిస్టమ్ గురించి తప్పే మాట్లాడుతుండు. ఈ నా కొడుకు పోయి ఆ దేశం గురించి, అరే ఆడ ఎవరు వండుతారో తెలుసు, ఏడ వ్యభిచారం జరుగుతుందో తెలుసు, ఏడ మసాజ్ జరుగుతుందో తెలుసు. ఈ నా కొడుకు పోయి ఆ కంట్రీలో ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఈడ ముద్దులు పెట్టుకుంటారు, ఇగో ఈడ వేయించుకుంటారు, ఇగో ఈడ బ్యాటింగ్ ఉంటుంది, ఈడ ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పి చెప్తుంటే ఈ నా కొడుకు బాగా ఈ మధ్య ఫేమస్ అయిపోయాడు. అర్థమైందా? ప్రతి కంటి తిరిగి ఆడ మంచితనం గురించి, ఆడ విలువల గురించి, ఆడ జనాల గురించి ఏదన్నా ఉపయోగపడేది చెప్తే బాగుండే. ఈ నా కొడుకు ఏం చేస్తుండు, యూత్ని టార్గెట్ చేసి అమ్మాయిలు ఏడ దొరుకుతారు, మసాజ్లు ఏడ జరుగుతాయి, వ్యభిచారం ఏడ జరుగుతుంది, ముద్దులు ఏడిచ్చుకుంటారు, లిప్ లాక్లు ఎక్కడ ఉంటాయి, అవి ఎంత సైజు, ఇవెంత సైజు, వీళ్ళు బాగా చేస్తారు. అంటే ప్రతి ఒక్క కంట్రీలో ఒక్కొక్క అమ్మాయి, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క అమ్మాయిని వేసుకుంటూ ఆ అమ్మాయి ఇచ్చిన అనుభూతి చెప్పుకుంటూ యూత్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఈడు కబ్బం గడుపుకుంటుండు. సరే ఓకే, అది నీ దరిద్రం, నీకు కలిసి వచ్చింది. ఈ పనికిరాని వాళ్ళు అందరూ చూసిరు, నిన్ను ఫేమస్ చేసిరు, నిన్ను దేవునిలాగా వేసిరు, అయిపోయింది. కానీ వీడు పోయిపోయి మళ్ళా గవర్నమెంట్తోనే పెట్టుకుంటుండు. ఇండియా గురించి మాట్లాడడం అని కాకుండా మళ్ళీ గవర్నమెంటు, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ దాని గురించి. అంటే వీడు ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు, ఎవడు పర్మిషన్ ఇస్తలేడు, పైసలు కూడా అయిపోయినాయి కదరా, పంపించాలారా నీకు? అరే పైసలు అయిపోయింటే నాకు తెలిసి. అర్థమైందా? పైసలు ఉన్నాయిగా. మొన్న చేసిన వీడియోలకే ఆ వ్యూస్ కొన్ని మిలియన్స్ లో వెళ్ళాయి, వాటికి కొన్ని అమౌంట్ అనేది కూడా భారీగా వచ్చిందని ఆయనే చెప్పారు. సరే వచ్చిందో సచ్చిందో ఓకే, మనం పోయి చూసింది లేదు చేసింది లేదు, వాడు పెడతాడు, మస్తు పెడతాడు. ఇప్పుడు నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తా తమ్ముడు. అర్థమైందా? రోల్డ్ గోల్డ్ మొత్తం వేసుకొని వస్తా, ఇట్లా కూర్చుడా నీ ముంగడ. అరే ఏమ్రా తమ్ముడు అంటే ఏమన్నా గోల్డ్ గిల్లు కొన్నావు అంటే, అవురా భయ్ సెటిల్మెంట్ చేసిన రియల్ ఎస్టేట్ ఫ్లాట్ టైం నా పైసలు వచ్చినాయి కొనుక్కున్నా అవి గోల్డా, రోల్డ్ గోల్డా? సో ప్రస్తుతం పైసలు లేవా? అయిపోయినా నాకు తెలిసి పైసలు లేవు, ఏ కంట్రీ కూడా రాణిస్తలేరు. అర్థమైందా? వాడు షీట్ తలిగించుకుండు, సెల్ ఫోన్ స్టాండ్ పెట్టుకుండు. అరే క్యాబ్ తీరా నాలాగా, క్యాబ్ తీసి మాట్లాడు. ఆడు క్యాబ్ తీయడాడు. ఏ వీడియో నా క్యాబ్లో ఎవరో బట్టన్ ఎత్తి నా కొడుకు క్యాబ్ తీయవు, కండ్లద్దలు పెడతావు. నీది నీవు గడుకోరా, నీకు ఇది అంతేందుకు? వాడు సిస్టమ్తో పెట్టుకుంటాడు ఏం తమ్ముడు. సో ఇందులో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ కూడా స్కామ్ చేశారు, కొన్ని వేల కోట్లు స్కామ్ చేశారు అంటున్నారు. అంటే మనకు అంత చీప్ అయిపోయారు వాళ్ళు. అంటే ఇండియా గురించి మాట్లాడడానికి మనకి ఎంత ధైర్యం. ఇండియన్స్ అందరూ ఇంతే,
ఇంత అసలు ఇండియాలో మొత్తం అంట అరే మొత్తం అంతా లంచగోడి అల్లా ఇండియా వాళ్ళంతా ఇండియాలో జరిగిన లంచం ఏడ జరగదా అరే అట్లా అంటే మరి పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడుతావురా మొన్న వచ్చి ఉట్టి పుణ్యాన్ని చచ్చి ఆ వీడియో గురించి మాట్లాడినావురా దాని గురించి పెట్టినావురా నువ్వు పాకిస్తాన్ గురించి మాట్లాడరా పాకిస్తాన్ పోతే కొడుక నేను కుక్కని కాల్చినట్టు కాల్చి పడేస్తారు అంటే నీకు ఇండియా వాళ్ళు ఏమన్నారు ఇండియా వాళ్ళని ఏమన్నా కూడా పడతారని నువ్వు ఇండియాని టార్గెట్ చేస్తావురా వీడు అరే చెప్పినా కదా నువ్వు శంషాబాద్లో అడగబెట్టగానే నిన్ను కాళ్ళు ఇరగకపోతే నేనే చెప్తున్నా కదా నీ కథ మొత్తం అవుతుందిరా నువ్వు ఇప్పుడు ఆల్రెడీ అయ్యింది ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది నిన్ను గుంజుకోవాల్సిందే నిన్ను గుంజుకోస్తారు రే నువ్వు అనుకుంటుండొచ్చు నువ్వు వాళ్ళకు చిన్న చీమ లాంటిది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి నువ్వు చిన్న చీమ లాంటిది తెలుసా నేను నా దేశంలోకి వెళ్ళి ఏ దేశంలోనో ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళే నేను పంపించేటట్టు ఎలగొట్టేటట్టు చేస్తారు వీళ్ళు ఈడ కూర్చొని నువ్వు నీ బొక్క నువ్వు దోకును ఇప్పుడు మెట్రో మీద కానీ పెద్ద పెద్ద సంస్థల్లో ప్రమోట్ చేయాలంటే అంత ఆసమాసి కాదు నువ్వు నేను పోయి నేను 100 కోట్లు ఇస్తా పెట్టమన్నా వాళ్ళు పెట్టరు ఎందుకు పెడతారా నాకు అర్థం కాదు దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేస్తారు వాళ్ళు ఇస్తేనే కదా దాని మీద వాళ్ళు మొత్తం ప్రొసీజర్ ఉంటేనే కదా తీసుకుంటారు సరే అది అప్పుడు తీసుకున్నారు తమ్ముడు అది కూడా తీసేసిరు అవును యాడ్స్ పరంగా సరే అప్పుడు చేసిరు ఎందుకంటే బెట్టింగ్ యాప్లు ఇంత అయితే ఇంత కారణంగా ఇంత హైలైట్ అయితే ఇబ్బంది పడతారని కాకుండా ఏదో నార్మల్ గా పర్మిషన్ తెచ్చుకున్నారు మనకి ఎందుకని తీసేసిన వీడియో గురించి మళ్ళా పట్టుకొచ్చి హంగామా క్రితం జరిగింది దాన్ని అదే అంటున్నా ఏం సబ్జెక్ట్ లేదు అర్థమైందా ఇప్పుడు నేనే ఉన్నా వీని గురించి మాట్లాడక ఎన్ని రోజులే ఈ లంగగాని గురించి అర్థమైందా మరి ఈ లంగగాన్ని మర్చిపోతున్నారు అని చెప్పి వీడు మళ్ళీ మనకు జనాలకు కనబడాలి ఇవి వీని గురించి మనం మాట్లాడాలి కాబట్టి ఇట్లాంటి వీడియోలన్నీ చేస్తుంటాడు అర్థమైందా ఏం కాదు వాని గోతి వాడే తవ్వుకున్నాడు అర్థమైందా వీడు ఇప్పుడే కాదు తమ్ముడు ఎప్పుడు కూడా ఇండియాలో పుట్టి ఇండియా వాల్యూని తీస్తాడు ఇండియా ఇజ్జత్ తీస్తాడు ఇండియా గురించి బ్యాడ్గా మాట్లాడతాడు ఇప్పుడు ఏకంగా ఇండియాలో ఉన్నంత అవినీతి ఏ కంట్రీలో ఉండదంట ఏ కంట్రీలో ఉండదంట తొడగొట్టి చెప్తా అంటుడు అరే నీ తొడగోసి పడితే ఇంకా బిడి నా కొడుక ఇండియా గురించి ఏమైనా ఎక్కువ మాట్లాడినావంటే ఇంకోసారి నువ్వు ఎట్లా ఏ కంట్రీలో పుట్టినవురా నువ్వు ఏ కంట్రీలో ఎవరికి పుట్టినవో నీకు ఏమన్నా అర్థమవుతుందా రా అరే మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారా రే నువ్వు ఇండియాలో పుట్టి ఆ తల్లిదండ్రులు ఇండియాలో పుట్టిన నువ్వు ఈయన మీ అమ్మ నాయన ఏమో అనుకోకపోతే నేను బూతులు తిట్టాలని ఉందిరా ఎందుకంటే ప్రతిదానికి వాళ్ళు అడ్డం వస్తారు మరి నువ్వు ఎవరికి పుట్టినవురా ఇండియా ఇప్పుడు ఇండియాలో పుట్టి ఇండియా గాలి పీల్చి ఇండియా అంతా చేసుకొని ఇడు పోయి బయట కంట్రీలో పోయి ఇండియా గురించి తొడగొడతాడేం తమ్ముడు వీడు ఈయనకి సిగ్గు శరం లజ్జ మానం ఏమన్నా ఉందారా రే మీ అమ్మగైనా లేకపోతే నారన్న కొడక నేను బూతులు తిట్టిపాడు ఇంక నేను ఇండియా గురించి తొడగొడతాడేం తమ్ముడు ఇండియాలో ఉన్నంత అవినీతి ఏ కంట్రీలో లేదు నేను గల్లెగరేసి చెప్తా అంటాడు వీడొచ్చి చూసినావురా వాళ్ళు ఎంత పైసలు తీసుకురో నీకు తెలుసా రే ఏం ముట్టకు ముందే మీరు ప్రమోట్ చేసిరా అంటే ఈ ముట్టని వీడికి తెలుసా డీజీపీది ఇన్వాల్వ్ అంట ఆ ఎండి అదే మన మెట్రో ఎండి గారు అంటే ఇప్పుడు అవి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఆ ట్యాక్స్ కట్టిన అమౌంట్ అంతా వీళ్ళు ఇంటికి పోతుందా వీళ్ళు వెనకేసుకుంటారా గవర్నమెంట్ కదా పోయేది వాళ్ళు కట్టిన ట్యాక్స్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కదా పోయేది వాళ్ళకి డీజీపీకి ఏం సంబంధము ఆ ఎండికి ఏం సంబంధము వాడు అంటాడు మనం అందరం తప్పు చేస్తే కంప్లైంట్లు ఇవ్వడానికి పోయే పోలీస్ డిపార్ట్మెంటే తప్పు చేస్తే పోలీసులో డిపార్ట్మెంట్ కాదు పోలీస్కే హెడ్డు ఆయన తోపు తురుము ఆయనని తప్పు చేస్తే మరి ఎట్లా ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు ఈయన చక్కగా ఉన్నాడు వీడు మాత్రం చక్కగా ఉన్నాడు వీడు పత్తిత్ అన్ని వీడియోలు చేస్తుంటావు అరే నువ్వు పత్తిలు చూపిస్తావాడా బిల్ల గురించి చెప్తావు ఏడవైనా ఏడ బిల్ల దొరుకుతుందో చూపిస్తావు బిల్ల అంటే అర్థమైందారా రే బిల్ల అంటే అర్థమైంది ఆటగాడే నేను ఆటగాడే అన్నట్టు అరే నీ ఆట ఆడతారు రే ఇప్పుడు నీ ఆటే ఆడతారు లోపడేసి నా కొడుక గూటం ఎక్కేసేప్పుడు అని తెలుసా రా థర్డ్ డిగ్రీ ఎట్లుంటుందో నా కొడుక తాడు పట్టి కాళ్ళు కింది పెట్టి బీర్ సీస పెట్టి ఒత్తుతే బీర్లు తాగుతావు కదరా బీర్లు తాగుకుంటా ఈడ బాగుంది నాకు ఆడ బాగుంది అలా ఒత్తుతున్నారు అనుకుంటా చేస్తావు ఇప్పుడు కిందకి వెళ్ళి పెట్టి ఒత్తుతారు నా కొడుక ఇప్పుడు అర్థమైంది థర్డ్ డిగ్రీ ఉంటుంది దానికి చాలా సీరియస్ ఉంటుందా మరి ఎందుకు ఉండదు తమ్ముడు ఎవడో వేరేవాడెవడో అంటేనే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి నా కొడుక నువ్వు వాడిని ఇట్లా అన్నవరా అట్లా అన్నవరా అంటారు అట్లాంటిది వీడు పోలీసు వాళ్ళనే అన్నాడు వీడు పోలీస్ చట్టం ఊకుంటుందా పోలీసు వాళ్ళు ఊకుంటారా వాడిని ఏ బొక్కలు ఉన్నా కూడా గుంజుతారు మన పోతాడు దూకున్నాడు అయిపోయింది మన చాప్టర్ క్లోజ్
సో 1.0 2.0 ఇప్పుడు 0.0 వాడు. అర్థమైందా? ఇక చూడు నేను కనబడాడు వాడు ఎందుకు అంటే ఇప్పుడు ఆయన చేస్తుంది మంచి మీద పోరాటం అంటారు కదా. మళ్ళీ మంచి మీద పోరాటం అంట. మళ్ళీ గొట్టంగాని గురించి ఇంకో గొట్టంగాలు నాకు ఫోన్లు చేస్తారు నైట్ పూట. ఆయన పెండ్లంతో ఉండి ఫోన్ చేస్తాడు, లేకపోతే ఆడు మందాయి ఫోన్ చేస్తాడు తెలియదు. నాన్ వేసిన ఫ్యాన్స్ అంట, ఈయనకి ఫ్యాన్స్ మళ్ళా. అరే ఆడేమన్నా నీకు ఇంత బువ్వ పెట్టిండారా, ఇంత కూరేసిండా, ఇంత నీళ్ళిచ్చిండా, వానికి నువ్వు ఏ విధంగా ఫ్యాన్ అయినావురా? మీ అమ్మనైనా ఫ్యాన్గా ఆయన అన్నం పెడుతుంది, నిన్ను 20 ఏళ్ళు సాస్తుంది, మీ అయ్యో 20 ఏళ్ళు సాస్తాడు, నీకు చదివిపిచ్చిర్రు, వాళ్ళకి ఫ్యాన్గా అర్థం ఉంది. వాడెవడో కొనుకుసుక గొట్టంగాడు బూత్ వీడియోలు తీసేటోనికి వీడు ఫ్యాన్ అంటే వీడు ఫోన్లు చేసి ఉద్ద వాళ్ళకి లంజోడికి ఇంకోసారి నాకు ఫోన్లు చేస్తా అని చెప్పి తిట్టినా. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నావు నా కొడుకు నీ నంబర్ అనగానే మళ్ళీ వేలాడు. ఈయనకి ఫ్యాన్స్ అంట. నాకు ఉండాలా మంచి అనుకుండురి. అర్థమైందా? బూత్ వీడియోలు చేసేటోనికి ఏందా ఉండు అంటే వీడు బూత్ వీడియోలు చూసాడు కాబట్టి ఆ బూతోనికి ఫ్యాన్ వీడు. అర్థం ఉండాలి కదా తమ్ముడు. మంచోళ్ళకు ఏదన్నా ఫ్యాన్స్ గారి హీరోలు అంటే సరే వాళ్ళు అదంతా కల్పితం కాబట్టి వాళ్ళకు ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థమైంది. వీడు రియల్గా చూపిస్తుండు కదా, అక్కడ ఈడొత్తుతుందా, ఎలా వత్తుతుంది, ఇక్కడ పిసుకుతుంది, అబ్బో అయ్యో అని అనుకుంటా. వీడు మసాజ్ల గురించి వ్యభిచారం గురించి చూపించడానికి ఫ్యాన్స్ ఏం తమ్ముడు? అర్థం ఉండాలి కదా. ఈ ఫ్యాన్స్ ఈయన అందరిని లేపుతాడు రా. ఇప్పుడు అరే మీ హీరో పోయిండ్రా, ఇక అయిపోయింది. ఈయన హీరో వీళ్ళ ఫ్యాన్స్కి వీళ్ళకి అందరికి వేసి నూపుతారు. ఇక గట్టిగా అయింది ఇప్పుడు. ఏముంది తమ్ముడు, ఆడు ఏ కంట్రీలో ఉందో పట్టుకుంటారు. అర్థమైందా? గుంజుకొస్తారు, బొక్కలేస్తారు. ఇప్పుడు మొన్న అగోరిగాడు ఎంత ఎగిరిండు, అగోరిగాడు ఎంత ఎగిరిండు, లోపడేసిరా లేదా? నేను చెప్పినా లేదా? ఈ నా కొడుకుని ఎక్కడ దొరికితే అక్కడ తన్నుర్రి, లోపడైపోయి లాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది, చట్టం ఏం చేస్తుంది సార్, మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతురు, వీడు మొత్తం నాశనం చేస్తున్నాడు మొత్తం కల్చర్ని మొత్తం. వీడు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని నానా హంగామా చేస్తున్నాడు. కన్యపిల్లలు తీసుకుపోయి కన్యాశుల్కం అని ఓకే కనకవర్షం అని చెప్పి నా కొడుకులు బూత్ వీడియోలు ఇలాంటివి చేస్తున్నారు సార్, ఈయన లోపడేయరు అని మనం మొత్తుకున్నామా? అయ్యింది. ఈ నా కొడుకును కూడా లోపడేస్తారు. కామన్ అది. ఇప్పుడు ఈ నాన్ వెజ్ ని ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు పండగ కాదు. రరి బ్రదర్స్ ఎంజాయ్ చేద్దాం. ఆడ లోపల పడంగానే మీ అందరికి ఏడ కావాలో చెప్పురు పార్టీ నేను ఇస్తా. ఏడ ఏ పబ్లో కావాలో చెప్పురు నేను పార్టీ ఇస్తా. అర్థమైందా? నో డ్రంక్ అండ్ డ్రైవ్, అందరు క్యాబ్లో రారి, క్యాబ్లో పోదాం, నేను పార్టీ ఇస్తా. వాళ్ళు లోపల పడంగానే ప్రతి ఒక్కరికి ఏడేడ వానికి మొత్తం ఒక అందరికి ఒక దగ్గర బుక్ చేస్తా, రారి పార్టీ. దేశం లేదు పాడు లేదు, వాడు బచ్చగాడు. అర్థమైందా తమ్ముడు? వానికి యూట్యూబర్లు వానికి బాగా ఫేమస్ అయినా పైసలు వచ్చినాయి. వానికి నాకేం తమ్ముడు వాని మీద ద్వేషం? దేశం లేదు పాడలేదు. వీళ్ళందరికీ చెప్తున్నా, నేను ఒక సినిమా యాక్టర్గా నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటూ ఆర్టిస్ట్ కోసం ట్రై చేస్తూ ఆర్టిస్ట్ కోసం గుండ్లు కొట్టుకొని టాటోస్ వేసుకొని నేను రాకేష్ మాసు ఎన్నో చేసినాం. అర్థమైందా? వీడు ఏం చేసిండు తమ్ముడు? వీడు వీనికి యాక్టింగ్ వచ్చాడు అని నాటగా అని అంటాడు తప్ప వీడికి ఏమన్నా వచ్చా? బొచ్చు మీద అరే నువ్వు ఇట్లా లేపి చూపిరా నువ్వు ఫస్ట్. అర్థమైందా? జబర్దస్త్లో ఎన్ని గెటప్లు వేసినా నేను. అర్థమైందా? ఎన్నో గెటప్లు వేసినా నేను. నాకే ఏం లేదు, వీడు ఏం లేదు ఎగురుతుండ అంత. వీడి తమ్ముడు నేను కూడా ఇప్పుడు నాది ఒక 10 లక్షలు నాకు కావాలనుకుంటే ఒక 10 కంట్రీలు వీసాలు తీసుకొని నేను పోయి ఆడ వ్యభిచారం ఏడ జరుగుతుంది, ఆడ దాని రేట్ ఎంత, కాండం ఏడ దొరుకుతుంది, కాండంకి బొక్కలు ఎన్ని ఉంటాయి, ఇవన్నీ నేను కూడా వీడియో పెడితే ఈయన అమ్మ మొగుడిని అవుతా నేను. నువ్వు అరే నేను ఇంకా ఎక్కువ పోతా, నా దగ్గర నేను మల్టీ టాలెంటెడ్ నేను. ఆడ వీడికి ఆటగాడు ఈ తప్ప ఏమి రాదు ఈయనకి. అర్థమైందా? అటు చదువుకుండేమో అంతే. అని చదువు ఎంత సంఖ్య నాకేం తెలియదు. నేను ఏం చదవకున్నా కూడా నేను ఆ కంట్రీలో పోయి ఆ కంట్రీ తగ్గట్టు నేను వేషం వేసుకొని ఆడ నేను యాక్ట్ చేయగలుగుతా. వీడు చేయగలుగుతాడా? వానికన్నా ఎక్కువ చేస్తాడు తమ్ముడు. బూత్ వీడియోలు చేస్తే నీకు తెలుసు కదా ఎన్నో వస్తాయి, మస్తు వస్తాయి వ్యూస్. మరి నేను చేయలేకనా? మస్తు నేను కూడా చేయాలనుకుంటే యూట్యూబ్లో మస్తు ఉన్నాయి చేయాల్సినవి. పైసలు ఎగిరేసుడులో ఒకడు, బెట్టింగ్ల మీద ఒకడు. అర్థమైందా? బూత్ వీడియోలు రొమాంటిక్ వీడియోలు చేసినా వస్తాయి, ఏం చేసినా వస్తాయి తమ్ముడు. ఫేమస్ కావాలంటే ఏదన్నా చేయొచ్చు. న్యాచురల్గా ఒక యాక్టర్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను పెద్దగా అంత పట్టించుకుంటలేను. అర్థమైందా?
వాడికి నాకు ఏం సంబంధం ఉంది? సో మనోడు గోతి మనోడే తవ్వుకున్నాడు. వాని బొక్క వాడే తవ్వుకున్నాడు. మొన్నటి వరకు ఈ శివజ్యోతి అందరిని టార్గెట్ చేశాడు. ఇక ప్రతి ఒక్కరిని ఈ సోహెల్, ఈ ఇమ్రాన్ ఖాన్ వీళ్ళైతే ఏకంగా పాకిస్తాన్ నుండి ఫండింగ్ తీసుకొని ఉగ్రవాదులనే చెప్పారు వాళ్ళు. వామ్మో, వాడు ఎవరిని వదిలేదు అప్పుడు. వాడు అందరినీ వాడినాడు. రోజుకో వీడియో పెట్టాలి, పైసలు సంపాదించుకోవాలి. హాట్ టాపిక్ కావాలి వాడు, అంతే. వానికి పైసలు కావాలి. ఇండియా వాళ్ళ మీద సజ్జనార్ సార్ తో అదే గ్రేట్ పర్సన్, అదే ఐపీఎస్, ఆయన మీదనే షటర్ వేసిండు. ఆయనతోనే మాట్లాడి ఇప్పుడు జనరల్ గా ఎవరన్నా సొసైటీలో కొంచెం మంచి చేస్తూ ఉంటే సజ్జనార్ సార్ లాంటి ఆయన చేసిన తప్పు అదే. నా కొడుకుతో వీడియో కాల్ మాట్లాడడం వల్ల ఆయన కూడా రెచ్చిపోయిండు. నాకు సజ్జనార్ సారే నాకు ఫోన్ చేసిండు అన్నట్టు వాడు అది చేసి అందరిని వేసుకుందామని ఫిక్స్ అయినా. ఇప్పుడు ఆ సారే వాడిని పట్టుకొస్తాడు.